హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే టొమాటో రైస్ అనమాట. చాలా ఎమ్మీ అయితే వచ్చింది. సో మీరు కూడా షేర్ చేద్దాం అనేసి షేర్ చేస్తాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కారం, ఉప్పు, గరం మసాలా, ప్రీ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అండ్ బఠానీ, ఫ్రోజన్ బఠానీ, స్పైసెస్. సో బాస్మతి రైస్ అనే కాదు, సో మన నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్పెషల్గా ఎమ్మీగా తినాలి, ఏమన్నా వెరైటీగా తినాలి అనుకుంటే వీ కెన్ చూస్ బాస్మతి రైస్ అనమాట. సో ఇక్కడైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఆయిల్ పోసేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. బే లీఫ్, దాల్చిన చెక్క, జీడిపప్పు, లవంగం అండ్ 4 to 5 పెప్పర్ అండ్ జీలకర్ర ఆవాలు అయితే ఉంటుందండి. అందరికీ తెలుసు, కాకపోతే నా స్టైల్లో నేను చూపిస్తున్నా, ఈజీగా అయ్యేలాగా చేస్తున్నాను అనమాట. సో హడావిడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా హెమ్మీగా చేసుకుందాం అనేసి. సో ఇక్కడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేస్తున్నాను అనమాట. సో అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం వేగనివ్వాలి. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, అండ్ లైక్ కూడా చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి పక్కా. సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. స్లిట్టింగ్ చేసిన పచ్చిమిర్చి 4 to 5 ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం కాబట్టి. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. సో ఇది కూడా మంచి నీట్గా వేగనివ్వాలన్నమాట. సో ఇది చాలా మంచి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మేజర్ టొమాటోస్ పార్ట్ అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాము. సో ఇది కూడా ఏంటంటే బాగా సాఫ్ట్ నేచర్ వచ్చే వరకు కూడా వేగనివ్వాలి మనం. సో ఒకవేళ ఇది లేట్ అవుతుంది అని అనుకుంటే మనం క్యాప్ కూడా కవర్ చేసుకొని ఒక 5 minutes 2 minutes అట్లా బాయిల్ చేస్తే సరిపోతుంది. సో మనకు సాఫ్ట్ నేచర్ వచ్చే టమాటోస్ అయితే ఈజీగా ఫ్రై అయిపోతాయి త్వరగా. సో కుకింగ్ రాని వాళ్ళు కూడా చూసి నా ఛానల్లో చూసి నేర్చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్లో నేను చాలా ఈజీగా చూపించేస్తున్నాను అనమాట. సో అండ్ ఇక్కడ బాగా వేగిన తర్వాత మనము ఇప్పుడు మంచి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రోజన్ బఠానీ కూడా వేసేసుకోవాలి. సో వాటిని కూడా మంచిగా చక్కగా వేగనివ్వాలన్నమాట. చాలా టేస్టీ అయితే వచ్చిందండి. సో ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత మనము కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత వేగనిచ్చిన తర్వాత మనకు సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ అండ్ టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ తక్కువ అవుతే మనము సరి చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను అనమాట. ప్రీ సోక్ చేసుకున్నాను ఒక 30 minutes. సో అదే చక్కగా కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ చేసేసి 3 whistles తీసిన తర్వాత ఎమ్మీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బై.